సంసార కారణం. మన సంసారానికి కారణం సాక్షిని సరిగా తెలుసుకోకపోవటం అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. వేదాంతం నువ్వు సంసారివి అకృష్ణవి అనుకుంటున్నావు అంటుంది. కృష్ణ అంటే పరిపూర్ణం, అకృష్ణ అంటే పూర్ణం కానిది, పరిమితి ఉన్నది. ఎప్పుడైతే మనకి ఒక లక్షణం ఆపాదించుకుంటున్నామో అప్పుడు మనం తక్కిన లక్షణాలు కాదని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. నేను భారతీయుణ్ణి అని అంటే నేను అమెరికా, రష్యా లాంటి దేశాలకు చెందను అని అర్థం. నేను మనిషిని అంటే నేను జంతువుని కాను. నేను అపూర్ణ పురుషుణ్ణి అంటే పూర్ణ పురుషుణ్ణి కాను. నాకు తృప్తి ఎన్నడూ ఉండదు. కోరికలు ఉంటూనే ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి కష్టపడుతూనే ఉండాలి. కోరికలు అనంతం. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుట్టుకొస్తుంది. ఎప్పుడైతే నేను అహం కర్త అస్మి, శ్రోత అస్మి, మంత అస్మి, విజ్ఞాత అస్మి అనుకుంటానో అప్పుడే నేను పరిచ్ఛిన్న జీవిని అవుతాను. పరిచ్ఛిన్నం ఉన్న చోట కోరిక ఉంటుంది. కోరిక వెన్నంటే కష్టం ఉంటుంది. కష్టం మనను దిగులు చెందేలా చేస్తుంది. ఒత్తిడి ఎక్కువ అవుతుంది. వీటన్నిటికీ మూల కారణం కోరిక. అందువల్లనే ఉపనిషత్తు అలా కోరికల వెంట పరుగులు తీసేవాడిని తిడుతున్నది. అతను వేదాంతాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు అంటున్నది. తెలుసుకోవాల్సింది తెలుసుకోవడం లేదు. సంసారం ఎలా ఏర్పడింది అంటే మళ్ళీ ఒకసారి చూస్తే ముందు బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. బ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది. సృష్టి చేశాక బ్రహ్మే జీవాత్మగా అనుప్రవేశం చేశాడు. కానీ బ్రహ్మే అనుప్రవేశం చేసిన విషయం తెలియక జీవాత్మ తాను పరిచ్ఛిన్న సంసారిని అనుకుంటున్నాడు. ఉపాధి లక్షణాలను ఉపహితంకు ఆపాదించడం జరిగింది. అందువల్ల జీవాత్మ తాను అపూర్ణుడని అనుకుని కొట్టుమిట్టాడుతున్నాడు. ఇది ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర.